మాస్ బాలకృష్ణ స్పీడ్ పెంచేశారు. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మాసివ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఈసారి మాస్ రూట్లోనే వెళ్తున్నారు. పక్కా మాస్ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఊహించని కాంబో ఒకటి రాబోతుందని తెలుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అలాగే వరుస సక్సెస్లు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని జోరు మీద ఉన్నారు. ఎన్బీకేను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందనేది దర్శకులకి ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాస్ యాక్షన్ ప్యాక్డ్ కథలతోని సినిమాలు చేయటానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత తనకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేరున్నాడు. ఈ సినిమాకి కథని సిద్ధం చేసుకునే పనిలో బోయపాటి ఉన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా అలా సినిమా చేరున్నారు. అయితే మూవీ స్టార్ట్ అయ్యేసరికి సమయం పట్టొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక పౌరాణిక చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియదు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కలయికలో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఉండొచ్చని టాక్. బాలయ్య లైనప్ లో ఉన్న దర్శకులతో పర్ఫెక్ట్ మాస్ సినిమాలు పడితే 200 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా అందుకుంటారు అనే మాట వినిపిస్తోంది. నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణను పాన్ ఇండియా స్టార్ గా చూడాలని ఆశపడుతున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. అఖండ 2 చిత్రాన్ని బోయపాటి పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏవైనా వరల్డ్ వైడ్ గా బాలయ్య ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుందేమో వేచి చూడాలి. ఆస్కార్ ప్రతిభకు ఇదొక కొలమానం. అంతర్జాతీయ వేదిక మీద ఆస్కార్ అందుకోవాలని ఎంతో మంది కళ్ళగంటూ ఉంటారు. రీసెంట్ గా RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ పేజీలో భారతీయ నటికి అవకాశం దక్కింది. ఆ స్టోరీ ఏంటో ఓ లుక్ వేద్దాం. భారతీయ ప్రతిభావంతుల పేర్లు ఇంతకు ముందు వెల్లడయ్యాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2023లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ కళాకారులు, ఎగ్జిక్యూటివ్లకు ఆహ్వానాలు పంపగా టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సహా ఆర్టిస్టుల కేటగిరీ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్లకు ఈ జాబితాలో చోటు లభించింది. సాంకేతిక నిపుణుల్లో కీరవాణి, బోస్, సెంథిల్ పేర్లు చేరాయి. ఇది పాత విషయమే అయినా ఇప్పుడు అకాడమీ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీపికా పదుకునే ప్రత్యక్షం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు. బాజీరావ్ మస్తానీలో దీవానీ మస్తానీ పాటలో దీపికా పదుకొనే ఐకానిక్ పర్ఫార్మెన్స్ ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఆస్కార్ ఇన్స్టా పేజ్ లో చేరింది. దీనికి రణ్వీర్ సింగ్ స్పందన అద్భుతం. తమ అభిమాన నటుడిని చూసినప్పుడు దీపికా పదుకొనే అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతారు. ఈసారి కూడా ఆస్కార్ ఇన్స్టా పేజ్ లో చూసుకుని మురిసిపోతున్నారు. దీపికకు ఇది నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. శ్రేయ ఘోషల్ పాడిన దీపిక ఐకానిక్ సాంగ్ దీవానీ మస్తానీకి అకాడమీ బుధవారం ప్రస్తావన తీసుకొచ్చింది. అకాడమీ అధికారిక ఇన్స్టా హ్యాండిల్ దీపిక పాటకు డాన్స్ చేసిన క్లిప్ ను షేర్ చేసింది. మస్తానీ బాజీరావ్ మస్తానీలో క్లాసిక్ సాంగ్. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషించింది. రణ్వీర్ దీపిక జంట రొమాన్స్ కి యూత్ ఫిదా అయింది. ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే దీపిక భర్త రణ్వీర్ సింగ్ స్పందించారు. అతడు మెస్మరిక్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అభిమానులు కూడా ప్రశంసించారు. ఈ పాటలో దీపిక అందం వావ్, తనలాగా మరే ఇతర నటి చేయగలరు. ఇది హిందీ చిత్రసీమలో ఆల్ టైమ్ గ్రేట్ హిట్ గా నిలిచిపోతుందని అభిమాని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అకాడమీ ఎట్టకేలకు బాలీవుడ్ కు తగిన గుర్తింపిస్తోంది అని మరొకరన్నారు. ఇప్పటికైనా అత్యంత అందంగా చిత్రీకరించిన పాటను గుర్తించినందుకు ధన్యవాదాలు అని మరొక అభిమాని వ్యాఖ్యానించారు.